మాదాపూర్ డ్రగ్ కేసులో కొత్త కోలాల వెలుగు చూస్తున్నాయి. అరెస్ట్ అయిన వెంకట్ అక్రమాలపై నార్కోటిక్ ఆరా తీస్తుంది. ఆయనపై 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25కు పైగా కేసులు నమోదయ్యాయి. ఐఆర్ఎస్ అధికారిని అంటూ వెంకట్ నిర్మాతలు సి కళ్యాణ్, రమేష్ల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిర్మాతల నుంచి దాదాపు 30 లక్షలకు పైగా కొట్టేసినట్లు వెంకటరత్నారెడ్డి ఓ ఐఆర్ఎస్ అధికారిని కూడా పెళ్లి పేరుతో మోసం చేసినట్లు సమాచారం. సినిమాలో అవకాశాల పేరుతో అమ్మాయిలకు వలవేసి మోసం చేశారని పోలీసులు విచారణలో తెలియదు. ఇక ఈ కేసులో 3 నిందితులు బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళీలకు కోర్టు వారికి రిమాండ్ విధించింది. బాలాజీ, వెంకట్ సహా లిస్టులో 18 మందిని పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన మాదాపూర్ డ్రగ్ కేసులో కొత్త కులాల వెలుగులోకి చూస్తున్నాయి. అరెస్ట్ అయిన వెంకట్ అక్రమాలపై నార్కోటిక్ ఆరా తీస్తుంది. ఆయనపై 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 25కు పైగా కేసులు నమోదయ్యాయి. ఐఆర్ఎస్ అధికారిని అంటూ వెంకట్ నిర్మాతలు సి కళ్యాణ్, రమేష్ల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిర్మాతల నుంచి దాదాపు 30 లక్షలకు పైగా కొట్టేశారు. వెంకటరత్నారెడ్డి ఓ ఐఆర్ఎస్ అధికారిని కూడా పెళ్లి పేరుతో మోసం చేసినట్లు సమాచారం. సినిమాలో అవకాశాల పేరుతో అమ్మాయిలకు వలవేసి మోసం చేశారని పోలీసులు విచారణలో తెలిసింది. ఇక ఈ కేసులో 3 నిందితులు బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళీలకు కోర్టు వారికి రిమాండ్ విధించింది. బాలాజీ, వెంకట్ సహా లిస్టులో 18 మందిని పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు.